वीरब्रह्मेन्द्र स्वामिने नमः। माता गोविंदमांबा समेत वीरब्रह्मेन्द्र स्वामिने नमः। भद्रकाली समेत वीरब्रह्मेन्द्र स्वामिने नमः। माता गोविंदमांबा समेत वीरब्रह्मेन्द्र स्वामिने नमः। भद्रकाली समेत वीरभद्रेश्वर रक्ष रक्ष। ओम ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। वीरब्रह्मेन्द्र स्वामिने नमः। माता गोविंदमांबा समेत वीरब्रह्मेन्द्र स्वामिने नमः। भद्रकाली समेत वीरभद्रेश्वर रक्ष रक्ष। जय वीरब्रह्मजे गोविंदमांबजे शिवाय ब्रह्मणे नमः। वीरब्रह्मेन्द्र स्वामिने नमः। भद्रकाली समेत वीरभद्रेश्वर रक्ष रक्ष। शिवाय ब्रह्मणे नमः। मूजे बंडी मूजे దేవదేవుడైన స్వామి తీరు చూడరే. కలిపాపభారముడు తొలగింపగా వీరభోగ సంపదై పురంకి వస్తాడంట. దేవదేవుడైన స్వామి తీరు చూడరే, తీరు చూడరే స్వామి తీరు చూడరే, తీరు చూడరే.
బాగుంటే ఫోన్ చేస్తలే. భారతీయ సంస్కృతి శిథిలని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అప్పుడు అవతరించాడు వీరనారాయణ, కాలం మోపాడు వీరం చెట్లయ్య, కలం కదిపాడు కోటులూరయ్య, దళం విప్పాడు వీరం. నేను మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని, ప్రశస్తవంతమైనటువంటి గురుదేవులు జగద్గురు శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచారం ఎందుకు చేయవలసి వచ్చిందయ్యా అంటే, ప్రశస్తంగా వింత కొలిపే వ్యాధులు, విచిత్రవంతమైన వ్యాధులు, ఇబ్బంది కలిగించేటువంటి పరిణామాలు ఎక్కువ అవుతున్న తరుణం ఒకవైపు, మనిషిగా జీవించలేనటువంటి మానవత్వ విలువలు లేనటువంటి సమాజంలో మనం మనుగడ సాగించే చేత అనునిత్యం గురుదేవుల్ని పూజించేటువంటి ఆనంద నిలయంగా మన యొక్క ఇల్లు ఆనంద నిలయంగా మారిపోవాలన్నటువంటి సంకల్పం చేత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా విశేషవంతంగా ధర్మ ప్రచారవంతమైనటువంటి స్థితిగతుల్లో తన బోధనను చెప్పినటువంటి నిజమైనటువంటి జగద్గురువు మన బ్రహ్మం గారే. అందుకే రండి, శ్రీ గురుదేవుల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ శ్రీ స్వామివారి యొక్క పూజనీయమైనటువంటి చిత్రపటాలను అందుకోండి. జై వీర బ్రహ్మజై గోవిందమాంబజై. ఇదే ఈ విశ్వ జగతిలో ప్రశస్తవంతమైనటువంటి నినాదం కాబోతోంది. ఈ కలియుగంలో దీన్ని మించినటువంటి తారక మంత్రం లేదు, ఉండదు. కాబట్టి మన గురుడు వీరగురుడు వీరభోగ వసంతుడిగా రాబోతున్నటువంటి రూపానికి మూలమైనటువంటి జగద్గురువు శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ గురుదేవుల యొక్క ప్రశస్తవంతమైనటువంటి ఆశీస్సులను అందుకుంటూ శ్రీ గురుదేవుల యొక్క పూజనీయమైన చిత్రపటాన్ని తీసుకోండి. అనునిత్యం గురుదేవుల యొక్క మహా బీజాక్షరి మంత్రం, ద్వాదశాక్షరి మంత్రాన్ని అనునిత్యం 12 సార్లు అయినా సరే ఈ పట్టణానికి మేము ఇచ్చేసాం. 400 సంవత్సరాల క్రితమే ప్రపంచ భవితను చెప్పిన కాలజ్ఞాని శ్రీ గురుదేవులు మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ గురుదేవుల యొక్క ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ప్రశస్తవంతమైన గురుదేవుల యొక్క చిత్రపటాలు, శ్రీ స్వామివారి యొక్క మహాద్వాదశాక్షరి మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః అన్నటువంటి ప్రశస్తవంతమైనటువంటి గురుదేవుల యొక్క చిత్రపటాన్ని విశ్వ మానవాలైనటువంటి భక్తజనావలైన మీ అందరికీ కూడా ఇవ్వాలన్నటువంటి సంకల్పం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి ధర్మం, పరమాత్మని పూజించు, నిరుపేదల ప్రేమించు, పెద్దల సేవించు, హింసను విసర్జించు, శాంతిని ఆశ్రయించు, నడవడి దిద్దుకో, ధ్యానము పెంచుకో అంటూ ప్రశస్తవంతమైనటువంటి గురుదేవుల యొక్క సూక్తులని విశ్వ మానవాళికి అందజేస్తూ, మూఢాచారాలు విశ్వసించకూడదు, మూఢాచారాలని వదిలిపెట్టండి, జంతు బలుల్ని జంతు వధల్ని ఆపివేయండి, భగవంతుని పూజించండి, తల్లిదండ్రుల పట్ల కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యతతో ఉండండి. అన్నార్థి అయి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా వాడి యొక్క కులగోత్రాలడక అన్నార్థి అయి వచ్చినటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడిగా పూజిస్తూ అతిథి దేవో భవ అన్నటువంటి ఆర్యోక్తికి సమానమైనటువంటి స్థితిగతుల్లో అన్నార్థి అయి వచ్చినటువంటి వాడి యొక్క కడుపు నింపండి. ఇదే గురుదేవులు చెప్పినటువంటి ధర్మం, ఇదే గురుదేవులు చెప్పినటువంటి ధర్మ మార్గం. ఇప్పటికైనా
మన నడవడిక జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై అని నినదిస్తూ శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని విశేషంగా పూజించేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీ గురుదేవుల యొక్క మహాద్వాదశాక్షరి మంత్రమే ఈ జగతిలో దీన్ని మించినటువంటి తారక మంత్రం ఏదీ లేదు. ప్రశస్తవంతమైనటువంటి గురుదేవుల యొక్క తారక మంత్రాన్ని ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః శ్రీ వీరబ్రహ్మేంద్ర అంటూ గురుదేవుల యొక్క చరణాలను ఆశ్రయించు. ఈ జగతిలో రాబోయేటువంటి కళ్యాణమూర్తి శ్రీ వీరభోగ వసంతరాయులేనని తప్పకుండా కొంచెం తప్పకుండా మాతా తీసుకోవాలి ఉండండి. ఇంటి వైపు రమ్మని అందరినీ పక్క రమ్మని తీసుకోమారా ఫోటో అందరినీ ఒక పక్క ఫోటో తీసుకోవాలి. నేను నిదానంగా తీసుకోండి. అందరూ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై అంటూ నినదిస్తూ శ్రీ గురుదేవుల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి. పూజని లక్ష్మణ ముందుకు పద చేయరా. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః లక్ష్మణ బ్రహ్మేంద్ర స్వామి భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి. పిల్లలు కొత్తనాయన పిల్లలు కొత్తయ్యా. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ శివాయ బ్రహ్మణే. ఇచ్చినారా మనకు వీరబ్రహ్మం తీర్థయాత్రలకు బయలుదేరాడు. కాశీ ప్రయాగ క్షేత్రాలను సందర్శించాడు. తిరుపతి శ్రీనివాసుని దర్శించి శ్రీశైల మల్లికార్జునుని అర్చించి ఒకనాడు కొండ గుహలో తపస్సమాధి నిర్మగ్నుడైన వీరబ్రహ్మేంద్రుని చూచి అత్యంత ఆశ్చర్యపోయింది. ఆ తేజోమూర్తిని ఆశ్రయించాడు. జాత్యంగుడైన అచ్చమ్మ కుమారునికి దృష్టిని ప్రసాదించాడు. ఆ గురుబ్రహ్మం అచ్చమ్మకు జ్ఞానోపదేశం చేశాడు. ఓంకార స్వరూపాన్ని పంచాక్షరీ తత్వాన్ని వివరించాడు. భగవతత్వం అనుభవించడానికి స్త్రీ పురుష తారతమ్యం లేదు. సైడ్ పెట్టు మామ, సైడ్ పెట్టు, సైడ్ పెట్టు. ఆగిందే సైడ్ మాది.
నేను మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం 400 సంవత్సరాల క్రితమే ప్రపంచ భవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచార యాత్రలో భాగంగా మేము ఈ తాడిపత్రి పట్టణానికి విచ్చేసాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కందిమల్లైపల్లి సంస్థానం బ్రహ్మంగారి మఠం నుండి మొదలెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలోని బాన్సువాడ వరకు మేము ఈ విశేషవంతమైనటువంటి ప్రచార యాత్రను చేస్తున్నాం. ఇప్పటికి 35 రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో, వివిధ మండలాల్లో, వివిధ గ్రామాల్లో శ్రీ గురుదేవుల యొక్క ధర్మ ప్రచార యాత్రను చేస్తూ వస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న వింత జరిగినా శ్రీ గురుదేవుల బ్రహ్మంగారికి తెలుగునాట కానీ భారతదేశంలో కానీ ఎక్కడా కూడా ప్రచారం అక్కడటువంటి పేరు. ప్రశస్తవంతమైన గురుదేవుడు సాంద్రసింధువేదమైన కాలజ్ఞానంలో ఒక మాట చెప్తారు. నన్ను తలచిన ఎడల నా మాయొచ్చు ఐశ్వర్యవంతులుగా చేసేనయ్యా, ఎట్టి ఆపదలైన ఎట్టి కష్టములైన నేను తొలగించు నమ్మండయ్యా అంటారు గురుదేవుడు. ఈనాడు ప్రపంచం మొత్తం కరోనా లాంటి విపత్తులు ఒకవైపు, వింత గొలిపే వ్యాధులు, విచిత్రవంతమైనటువంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తరుణంలో శ్రీ వీరభోగ వసంతరాయులుగా రాబోతున్నటువంటి బ్రహ్మంగారినే మన చరణార విందాలకి ప్రణతులూరి వారి భక్తులు జ్యోతి స్వరూపులై నిలిచేరయ్యా, ఎట్టి ప్రళయాలైనా ఎట్టి ఆటంకాలైనా నేను తొలగిస్తాను నమ్మండయ్యా అంటాడు. దీనికి మారుగా ప్రశస్తవంతంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి దీక్షలోకి వెళ్ళాలని ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారట. ముహూర్తాన్ని నిర్ణయించుకున్నటువంటి వెంటనే తన యొక్క కుటుంబానికి, తనకు ఆత్మీయుడైనటువంటి శిష్యుడైన సిద్ధయ్యకి చెప్పి, నాయన రేపు ఉదయానికల్లా నువ్వు ఈ కందిమల్లైపల్లె నుండి బనగానుపల్లెకు వెళ్ళి ప్రశస్తవంతమైన దేవదారు పుష్పాలను తీసుకురావాలయ్యా, అవి పూజ కొరకు నువ్వు వినియోగించాలి, ఇక నేను సజీవ సమాధి దీక్షలో ప్రవేశిస్తానని చెప్పారు గురుదేవులు. వెంటనే సిద్ధుడు గురువు యొక్క ఆజ్ఞని శిరసావహిస్తూ తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైళ్ళ దూరాన్ని నడుస్తున్నా, పరిగెడుతున్నా దూరం తరక్కపోతుంది. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడి యొక్క రూపంలో శ్రీ గురుదేవుడే దర్శనమిచ్చి, ఆయన ఎక్కడి కందిమల్లైపల్లి, ఎక్కడి బనుగానుపల్లి, నీకు గురువు పెట్టినటువంటి పరీక్ష కాదా ఇది? అయినా దేవదారు పుష్పాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయా? ప్రశస్తవంతమైన హిమాలయ పర్వత శ్రేణిలో తప్ప ఈ భూమండలంలో అవి పెరగడం సాధ్యమా అనగానే, గురుదేవా నువ్వే నాకు దిక్కు, మా గురువే నువ్వు అనుకుంటానో ఆ గురుదేవుడే నీ రూపంలో వచ్చాడని గుర్తుపట్టిన సిద్ధుడు అందుకు ఉపాయాన్ని అడిగితే, ముళ్ళు లేనటువంటి 3 పిడికిళ్ళ చెట్టు యొక్క పత్రాలను కోసి గురుదేవుడి యొక్క నామాన్ని స్మరించమన్నాడు. వెంటనే అవన్నీ కూడా ప్రశస్తవంతమైనటువంటి దేవదారు పుష్పాలుగా మారిపోయినాయి. పుష్పాలైతే లభించినాయి. ఇక వేగవంతంగా కందిమల్లైపల్లికి చేరాలనుకుంటున్న తరుణంలో సుడిగుండాల్ని పోలుతూ నురగలు తప్పుతున్నటువంటి నదీ ప్రవాహం ఒకటి అడ్డు వచ్చింది. వెంటనే సిద్ధయ్య అనుకున్నాడు, ఎవరో మంత్రగాడు పన్నాగం పన్నాడు, మా గురు శిష్యుల బంధాన్ని వేయడానికో, మా గురు శిష్యులు ఈనాడు ఈ సందర్భం ఈ సాయంకాల సమయానికి, మధ్యాహ్న సమయానికి నేను వెళ్ళేటప్పటికీ నురగలు కప్పుతున్నటువంటి ఈ నదీ ప్రవాహం ఏమిటని ఒక్కసారి ఆలోచించి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నా జగద్గురువులు తప్ప నేను ఎవ్వరిని కూడా శరణు వేడనంటూ వీరనామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తూ ఓం హ్రీం క్రీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః అంటూ ఆ సుడిగుండాల్లో ఒక్కసారి దూకాడు. విచిత్రం ఏమిటో, కందిమల్లైపల్లి పురంలోకి చేరుకున్నాడు సిద్ధుడు. అటువంటి మాయ నుండి కూడా బయటపడ్డాడు. అంత విశేషవంతమైన గురుమంత్రం, సాక్షాత్తు సిద్ధయ్య పలికినటువంటి గురుమంత్రం, సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి గురుమంత్రం, అదే మహాద్వాదశాక్షరి మంత్రం. ఈ మహాద్వాదశాక్షరి మంత్రాన్ని ఎవరైతే అనునిత్యం స్మరిస్తారో, ఎవరైతే అనునిత్యం జపిస్తుంటారో, ఎవరైతే గురుదేవుల్ని పూజిస్తుంటారో, ఈ కలియుగంలో ఎట్టి ఆపదలు, ప్రళయాలు వాళ్ళ ఉండవు. ఈ ప్రకృతి వైపరీత్యాలు,
ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితుల నుండి మనల్ని గురుదేవుడు రక్షించాలన్నటువంటి లక్ష్యం చేత వీరనామం విశ్వవ్యాప్తమవుతున్నటువంటి తరుణంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని శరణు వేడుతూ ప్రతి వీరు ఆనంద నిలయంగా ఉండాలి. జగత్ కళ్యాణం కోసం, లోక కళ్యాణార్థం ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా సద్గుణాల చేత, ధర్మపూరితమైనటువంటి జీవన విధానం చేత నడయాడుతూ సుఖంగా ఉందాం, శాంతిగా ఉందామనుకుంటూ మూఢాచారాలు విస్మరించాలన్న గురుదేవుడు ధర్మం, తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, గురువుల్ని గౌరవించాలని చెప్పినటువంటి మాటని, శ్రీ గురుదేవులు చెప్పినటువంటి ధర్మాన్ని ప్రతి ఊరు, ప్రతి వాడ విశ్వవ్యాప్తం చేస్తూ వీరనామాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ముందుకు సాగుతోంది శ్రీ రాష్ట్రీయ బ్రహ్మసేన బ్రహ్మపద ఆధ్వర్యంలోని ఈ ధర్మ ప్రచార యాత్ర. అటువంటి పరిస్థితుల్లోనే ఈ తాడిపత్రి గ్రామానికి మేము వచ్చాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే మరి ప్రపంచమంతా బ్రహ్మంగారు చెప్పి ఉంటే ఈ తాడిపత్రి గ్రామం గురించి ఏమైనా చెప్పి ఉన్నాడా? 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పినటువంటి కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం అంటే ఇంతలు విశేషాలే కాదు, విశ్వభవితకి మూలమై ఉన్నప్పుడు ఇటువంటి తాడిపత్రి గ్రామం లేదా పట్టణం గురించి విశేషవంతంగా గురుదేవుల యొక్క కాలజ్ఞాన తత్వాల్లో ఏమైనా రాసి ఉందా? ఈ విషయాన్ని మనకు తెలుసుకోవాలని గురుదేవుల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మనందరికీ ఉంటుంది. అందుకే గురుదేవుడు అంటారు, ఒక మేకపోతు ఒకటి మనుషుడిలాగా ఈ తాడిపత్రిలో మాట్లాడుతుందయ్యా. ప్రశస్తవంతమైనటువంటి ఈ తాడిపత్రి అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో విస్తరిస్తూ ఒక ఉపనగరంగా విరాజిల్లబోతుంది. నగరంగా కానీ ఉపనగరంగా కానీ విరాజిల్లగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేకపోతు ఒకటి మనుషుడి వలె ఈ తాడిపత్రి పట్టణంలో మాట్లాడుతుందన్నటువంటి వింత అతి సమీపమైన భవిష్యత్తులో జరగబోతుంది అన్నటువంటిది సాంద్ర సింధుయుధమైనటువంటి కాలజ్ఞానంలో గురుదేవులు చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రతి భగవద్భక్తుడు స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలి. ఇప్పుడున్నటువంటి కరోనా లాంటి మహేంద్ర స్వాముల వారిని అనునిత్యం మనం స్మరించినా పూజించినా చాలు. ఈ కలియుగంలో 5 ఏళ్ళు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మారిన వైపోవు, నవగ్రహముల నడక మారేనన్న గురుదేవుడి యొక్క మాట ఏదైతే ఉందో అది మరొక్కసారి వాస్తవమైంది. నవగ్రహాల యొక్క పరిస్థితులు అలాగే ఉన్నాయి. మనిషి దైనందిన జీవితంలో వింత కొలిపే వ్యాధులు, విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంవత్సరం క్రితం ప్రశస్తవంతమైనటువంటి కరోనా మహమ్మారి వల్ల మనం ఇబ్బంది పడ్డాం. కరోనా ఎందుకయ్యా వస్తుందంటే ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేలు లక్షలాది జనులు చచ్చేరగా, కోరంకి అను జబ్బు 1 కోటి మందికి తగిలి 1 కోటిలాగా తిరిగి చచ్చేరగా అని స్వామివారు చెప్తే బ్రహ్మంగారు కరోనా గురించి చెప్పారని మీరు ప్రచారం చేస్తున్నారు. మరి కరోనాకు పరిష్కారం ఏదైనా గురుదేవులు చెప్పి ఉన్నారా? ఈ విషయం అందరి యొక్క మనసులో ఉంటుంది. గురుదేవులు ఎప్పుడో చెప్పి ఉన్నారు, దీన్ని గ్రహించలేకపోవడం మన అజ్ఞానం. ఎందుకో తెలుసా? కోరంకి అను జబ్బు 1 కోటి మందికి తగిలి 1 కోటిలాగా తూకి సచ్చేరన్నారు. అంటే 1 కోటిలాగా ఎందుకయ్యా పిలిచారు గురుదేవులు అంటే, గ్రామీణ ప్రాంతాల్లో మనందరికీ తెలుసు కోడి పందాలు ఆడుతుంటారు. ఈ కోడి పందాలు ఆడుతున్నప్పుడు ఒక కోడి మరొక కోడిని కొట్టుకున్నప్పుడు ఊపిరాడనటువంటి పరిస్థితుల్లో అది ఉంటే మనిషి కృత్రిమంగా ఊపిరితిత్తులకు వెంటిలేటర్ల ద్వారా కృత్రిమంగా శ్వాసను అందించడమే తప్ప వేరొక ఔషధం ఏది పెద్దగా పనిచేసినట్టు లేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. విశ్వ మానవాళిలో అందరూ కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. శ్రీ గురుదేవులు ఎప్పుడో చెప్పారు, కోరంకి అను జబ్బు 1 కోటి మందికి తగిలి 1 కోటిలాగా తూకి సంచేరయ్యా అంటే ఊపిరాడకి వస్తారని అర్థం. దానికి వైద్యం కూడా కృత్రిమంగా ఊపిరినే అందించడం తప్ప ఇక వేరొకటి కాదు. ఊపిరితిత్తులకు సంబంధించిందిగా ఈ వ్యాధిని ఎప్పుడో గురుదేవులు నిర్ధారించారు. కానీ మన అజ్ఞానం చేత, అంధకారం చేత వీరగురుడైనటువంటి విరాట్ పురుషుల యొక్క దృష్టిలో అవతార పురుషులైనటువంటి ప్రశస్తవంతమైన గురుదేవుల్ని మనం అనుకుంటూ ఉంటాం. మనకు ఆ అర్హత లేదు, మూర్ఖంతో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇలాంటి వింత కొలిపే వ్యాధులు, విచిత్రవంతమైన పరిస్థితి మరొకటి రాబోతుంది. ఎందుకంటే అందరూ అంటుంటారు ఏమైనా వచ్చిన తర్వాత చెబుతున్నారు, మరి రాకముందే హెచ్చరించవచ్చు కదా. మరో సంఘటన జరగబోతుంది. ఏంటో తెలుసా? కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే, నించున్న వాళ్ళు నించున్నట్టే, నిద్రలోనున్న వాళ్ళు నిద్రపోతున్నట్టే ఇక సమీపమైన భవిష్యత్తులో మరణాన్ని కలిగించేటువంటి సంఘటన
ఒక దశాబ్ద కాలంలో 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరగచ్చు. ఒక అగ్రదేశం మరో శత్రు దేశం మీద అణ్వాస్త్ర ప్రయోగాన్ని జరిపినటువంటి కారణం చేత ఆ అణ్వాస్త్ర ప్రయోగం వల్ల ఏర్పడినటువంటి వాతావరణ కాలుష్యం ద్వారా ఆ గాలిని పీల్చినటువంటి వారు నల్ల గాలిని పీల్చి మనుషులంతా సమస్యపోయారన్నటువంటి మాట. అంటే అటువంటి విశేషవంతమైనటువంటి వాతావరణ కాలుష్యం వల్ల 1-2 రోజుల్లోనే విశ్వంలో ఉన్నటువంటి కోట్లాది మంది వ్యక్తులు, కోట్లాది మంది మనుషులందరూ కూడా అనారోగ్యం బారిన పడడమో, మృత్యువాత పడడమో, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే, నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్టే, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఇక మరణం సంభవించే విషయం మనం ఒక్కసారి తలుచుకుంటే కరోనా వల్ల ఇంత ఇబ్బంది పడ్డాం, దీని నుంచి ఇంకా మనం కోరుకోలేదు. మళ్ళీ ఇంతలోనే ఈ పరిస్థితులు ఏ విధంగా విషయాన్ని కనుక ఒక్కసారి చూస్తే మనలో ఒళ్ళు గగురుపాటుకు కారణమవుతుంది. ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రళయమైనా ఎటువంటి ఇబ్బందులైనా నేనుండి తొలగిస్తాను నమ్మండయ్యా అని చెప్పిన వీరభుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని శరణాగతి పొందుదాం. కాలజ్ఞాన తత్వాలను స్వయంగా స్వామివారు చెప్పినటువంటి మహాపురుషాక్షరి మంత్రాన్ని ఎవరైతే అనునిత్యం జపిస్తారో, శ్రీ గురుదేవుల యొక్క చిత్రపటాన్ని ఎవరైతే అనునిత్యం దర్శిస్తారో, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఈ కలియుగంలో ఎవరైతే స్మరిస్తారో ఈ విపత్తుల నుండి, వింతగొలిపే వ్యాధుల నుండి తానే వచ్చి రక్షిస్తానని వీరగురుడే మాట ఇచ్చాడు. ఇంతకు తప్పితే ఈయన జాతి వాణిజ్య పురుతానన్నటువంటి గురుదేవుడి యొక్క వాక్కు సాక్షిగా విశ్వంలో ఉన్నటువంటి లోక కళ్యాణార్థం, జగత్ కళ్యాణార్థం మనందరూ కూడా సంరక్షించబడాలన్నటువంటి సందేశం చేత శ్రీ బ్రహ్మవరం రాష్ట్రీయ ప్రభుత్వాల యొక్క ఆధ్వర్యంలో ప్రశస్తవంతమైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చిత్రపటాన్ని, ప్రశస్తవంతమైన మహాపురుషాక్షరి మంత్రాన్ని ఉపదేశంగా అందరికీ అందజేస్తున్నాం. రండి అందరూ తీసుకోండి. గురుదేవుల యొక్క పూజనీయమైనటువంటి చిత్రపటాన్ని మీ ఇంటి ప్రాంగణంలో పూజనీయమైనటువంటి పూజాది మందిరాల్లో ఉంచండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అయ్యా అందరికీ మొత్తం ఇబ్బంది రాజుకి ఇబ్బంది అవుతుందయ్యా. శివాయ బ్రహ్మణే నమః. గోవిందమాంధాసమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఆయన నిదానంగా తీసుకోండి. అందరికీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్కరికి తక్కువ రాదు. దయచేసి అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంటి ప్రాంగణంలో స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఉంచండి. అనునిత్యం 12 సార్లైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మూలమంత్ర విధిలో ఉంది. ఓం హ్రీం క్లీం శ్రీం శివాన్ని పంపించండి. అటువైపు ఇవ్వకూడదు, ఇటువైపు రండి. బాబుకి ఇబ్బంది అవుతుంది ఆయన, ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు. అందరికీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామయ్యా. జై స్వామినే నమః. అందరికీ ఇస్తాం. దయచేసి ఎవరు తొందరపడద్దు. దీన్ని పూజాది మందిరంలో ఉంచండి. అందరూ పూజించండి. అనునిత్యం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని స్మరించండి. అనునిత్యం శ్రీ స్వాముల వారి యొక్క నామస్మరణే ఇక మనకు శరణ్యం. ఈ కలియుగంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానంలో గురుదేవులు చెప్పినటువంటి మహాద్వాదశాక్షరి మంత్రమే తారక మంత్రమై విరాజిల్లుతుంది. శ్రీ స్వామి వారిని విశేషంగా పూజించండి. గురుదేవుల యొక్క మూల బీజాక్షర మంత్రాన్ని అనునిత్యం స్మరించండి. జై వీరబ్రహ్మజే గోవిందమాంబజే. ఇదే ఈ జగత్తులో, ఈ కలియుగంలో ప్రశస్తవంతమైనటువంటి ఇచ్చినాయన. చాలా ఆయన తీసుకున్నాడు. శివాయ బ్రహ్మణే నమః. అందరికీ ఇస్తాను, అందరికీ ఇస్తాను, అందరికీ ఇస్తాను. జై వీరబ్రహ్మజే గోవిందమాంబజే. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. మాతా గోవిందమాంబాసమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. జై వీరబ్రహ్మజే గోవిందమాంబజే. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. మాతా గోవిందమాంబాసమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఆయన అందరికీ ప్యాకెట్ అయిన అందరూ అక్కడ తీసుకోండి. వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. వీరనామం
విశ్వవ్యాప్తమవుతుంది. వీరభోగ వసంతుడిగా స్వామివారు రాబోయేటువంటి ఆగమనానికి తీసుకొచ్చినటువంటి రూపమే ఒకటినైనా అందరికీ రావాలయ్యా, వాళ్ళు రమ్మనయ్యా. పదండి మీరు కదలయ్యా. జై గోవింద బ్రహ్మం గారి ఆదేశానుసారం అన్నాదేవి అనగానపల్లి మఠాధిపత్యాన్ని నిర్వహిస్తూ గోవింద వాక్యాలను ప్రచారం చేశారు. వీరబ్రహ్మం తూర్పుకి నది నేను మీ కృష్ణమాచార్య బ్రహ్మపురం 400 సంవత్సరాల క్రితమే ప్రపంచ భవితను అక్షరబద్ధం చేసిన మహోన్నతమైనటువంటి యోగి పుంగవులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచార యాత్రలో భాగంగా కందిమల్లయ్యపల్లి సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం నుండి మొదలెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో శ్రీ గురుదేవుల యొక్క ధర్మ ప్రచారణ యాత్రను చేస్తూ ఇక్కడికి వచ్చాం. ప్రశస్తవంతమైన విశ్వ బ్రాహ్మణ సోదరి సోదరిమణులు ఇస్తాం తల్లి ప్రశస్తవంతమైన విశ్వ బ్రాహ్మణ సోదరి సోదరిమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఆహ్వానం పలకడం నిజంగా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. గురువుళ్ళేకెళ్ళ గురువు, జగద్గురువుళ్ళేకెళ్ళ జగద్గురువు అయినటువంటి మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచార యాత్రకి ఆ బాలగోపాలం అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుండి పండమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచారంలో మీరు పాల్గొనడం చేతనే మీ జన్మ చరితార్థమయ్యింది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైన స్థితిగతుల్లో తన యొక్క బోధనని కొనసాగించి విశ్వ మానవాళి లోక కళ్యాణార్థం
జగత్ కళ్యాణార్థం సంఘ సంస్కర్తగా ప్రశస్తవంతమైనటువంటి అవతార పురుషుడిగా వెలుగొందినటువంటి మహనీయులు మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచార యాత్ర మీ ఊర్లో జరగటం, అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచార యాత్రకి మీరంతా రావటం ఇక్కడ విశేషవంతమైనటువంటి సంఖ్యలో ఈ తాను ప్రశస్తవంతంగా ఒక బ్రహ్మోత్సవంలాగా శ్రీ గురుదేవుల యొక్క ధర్మ ప్రచార యాత్ర జరిగింది. వందలాది మంది గురుదేవుల యొక్క భక్తుల్ని మేము ప్రత్యక్షంగా కలుసుకుంటూ మీ అందరికీ గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి చిత్రపటాలను ఇవ్వటం నిజంగా మాకు ఆనందదాయకం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ధర్మ ప్రచారం వారసత్వంగా కొనసాగాలి. కుల మతాలకు అతీతవంతమైన స్థితిగతుల్లో 400 సంవత్సరాల క్రితమే విశ్వ మానవాళి మనుగడ కోసం బోధన చేసింది మన గురుదేవులు మాత్రమే. ఈ వాక్యం, ఈ సత్యమైనటువంటి సందర్భం ప్రపంచంలో నలుమూలలా విస్తరించాలంటే వారసత్వంగా విశ్వ బ్రాహ్మణ సమాజం, విశ్వ బ్రాహ్మణ వంశానికి సంబంధించిన ప్రతి వ్యక్తి కేవలం గురుదేవులు ఒక విశ్వ బ్రాహ్మణ సమాజానికి విశ్వకర్మలకు మాత్రమే పరిమితం కాకుండా విశ్వమంతా ఆరాధించగలిగిన జగద్గురువుగా రాబోయేటువంటి కలియుగ ప్రత్యక్ష అవతారమూర్తి అయినటువంటి వీరభోగ వసంతరాయత్రం జరిగిన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇలా జరుగుతుందని మనం వింటూ ఉంటాం. అటువంటి గురుదేవుల యొక్క వాక్కులు మళ్ళీ సత్యమవుతున్నాయి. గతించిన సంవత్సరం రోజులుగా కరోనా లాంటి మహమ్మారి ఒకవైపు, ఆకాశంలో పక్షి వాహనాలు కూలేనన్నట్లు విమానాలు కూలిపోతున్న సంఘటనలు, ఇండోనేషియా వంటి సముద్ర భూగర్భాల్లో విశేషవంతమైనటువంటి సునామీ లాంటి హెచ్చరికలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం మొత్తానికి కూడా మరో ముప్పు పొంచి ఉందేమోనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల నుండి మనలందరినీ కూడా రక్షించగలిగినటువంటిది విశ్వ మానవాళి యొక్క శాంతికి, ఈ ప్రకృతిలో మనమంతా కూడా మానసిక ప్రశాంతతలో విరాజిల్లాలంటే రాబోయేటువంటి వీరభోగ వసంతుడికి మూలమై ఉన్నటువంటి రూపమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని విశేషవంతంగా మనందరం కూడా ఉంటాయంటే కాలజ్ఞాన ప్రవచనం చెబుతున్న విశేషవంతమైన గురు మహిమను చెబుతూ ఉన్న ఇవన్నీ కాదన్నట్టు తనకేదో దక్కినట్టు, తానేదో ప్రకృతిలో వింతైనటువంటి వ్యక్తిగా ఉన్నట్టు మనిషి ఈ కలిమాయ శక్తి నుండి వెలువడలేక తనను తాను సిద్ధయ్యని మతం మార్చాడని, సనాతనమైన మతంలోకి తీసుకున్నాడన్నటువంటి ఫిర్యాదు చేత కడప నవాబు బ్రహ్మం గారిని ఒక్కసారి కడప ఆస్థానానికి పిలిచాడట. వెంటనే గురుదేవులు మీరు చాలా గొప్ప పురుషులని, అవతార పురుషులని, జరిగింది, జరగబోయేది, జరగవలసింది అన్నీ చెప్తారని ప్రచారం అవుతోంది. మీలో ఉన్నటువంటి మహత్వం ఎంతుందో ఒక్కసారి తెలుసుకుందామని ఉంది అన్నాడు. చిరునవ్వు మా అన్ని ఆత్మల స్వరూపాల్లో ఉన్నది ఆ పరమాత్ముడు. అదే నేనన్న విషయాన్ని తెలుసుకున్నానయ్యా, నేను అవతార పురుషులని నీకు చెప్పానా అన్నాడు. లేదు లేదు, మీరు అవతార పురుషులట, కాలజ్ఞానం చెబుతారట, భూత భవిత వర్తమానాలన్నీ మీకు తెలుసట. అయితే మీరు ఒక విషయాన్ని చెప్పాలి అని అడిగారు. తప్పకుండా చెప్తానయ్యా, నీకేం కావాలో చెప్పనగానే ఒక నిండు చూలాలుగా గర్భిణిగా ఉన్నటువంటి ఒక గుర్రాన్ని తీసుకొచ్చి, ఈ గుర్రం ప్రసవించబోయేటువంటి బిడ్డ ఆడగా మగగా, అంటే ఆడగుర్రమా మగగుర్రమా, దేనికి జన్మాన్నిస్తుంది అని చెప్పి అడిగాడు. 4 వైపులా పరదాన్ని ఆ గుర్రాన్ని అందులోకి తీసుకెళ్ళి స్వామివారి యొక్క ఎడమ చేతితో పిండస్థ శిశువుగా ఉన్నటువంటి ప్రశస్తవంతమైనటువంటి ఆ గుర్రం యొక్క పిండాన్ని ఆ గర్భస్థ శిశువును బయటికి తీసి, త్వరగా చూసి చెప్పు, ఇది ఆడ శిశువా మగ శిశువా, నేను చెప్పడం కాదయ్యా, నువ్వే నిర్ధారించుకో అని గర్భస్థ శిశువుని సైతం కడుపులో నుండి బయటకు తీసి రాజు యొక్క చేతుల్లో పెట్టి మళ్ళీ పునర్జీవితుల్ని చేశారు. స్వామివారి యొక్క మహత్తును చూసి నివ్వెరపోయినటువంటి కడప నవాబు సాష్టాంగపడి, మా మతాన్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారని,
హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్నారని మీ మీద వచ్చినటువంటి ఫిర్యాదు చేత మతాధికారులు చెబితే నేను చేశాను స్వామి, నన్ను క్షమించమంటూ స్వామివారిని వేడుకొని ఆనాటి నుండి బలవంతమైనటువంటి మత మార్పిడులు ఆపివేసి ఇంకా మనం హిందువులుగా ఉన్నామన్నా, హిందుత్వం బతికి ఉందన్నా, సనాతనమైనటువంటి ధర్మంలో మనం బ్రతుకుతూ ఉన్నామంటే కారణం శ్రీ బ్రహ్మం గారు మాత్రమే. 400 సంవత్సరాలుగా కడప నవాబుతో సహా బనగారుపల్లి, సిద్ధవటం, గోల్కొండకు సంబంధించిన నవాబులందరూ కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులుగా మారి సనాతనమైనటువంటి హిందుత్వాన్ని ఏనాడు ఇబ్బంది పెట్టగా పరమత సహనాన్ని పాటిస్తూ ఈనాడు మనమంతా హిందువులుగా ఉండడానికి శ్రీ స్వామి వారు గనక 400 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడయాడకపోయి ఉంటే మనమంతా బలవంత మత మార్పిడి చర్యల వల్ల ఖచ్చితంగా మనం హిందువుల నుండి వేరొక మతానికి మారి ఉండేమన్నటువంటి విషయం నిర్వివాదాంశం. అయితే ఈనాటికి కూడా ఎందరో మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు హిందుత్వం గురించి, సనాతనమైనటువంటి ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ జగత్తులో ఈ ఒక్కరం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని పూజిద్దాం. కుల మత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైన స్థితిగతుల్లో బోధనల్ని విశ్వ మానవాళికి అందజేసిన ఏకైక జగద్గురువు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మాత్రమే. అందుకే రెడ్ల వంశానికి చెందిన గరిగిరెడ్డి అచ్చమాంబ, దళితుడైనటువంటి కక్కయ్య, భూదేవుల వంశానికి సంబంధించిన సిద్ధయ్య, ఇంకా బ్రాహ్మణులైనటువంటి అన్నాజయ్య, వీరందరూ కూడా గురువు యొక్క అడుగుజాడల్లో నడిస్తే స్వామివారు కూడా కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైన స్థితిగతుల్లో వాళ్ళందరినీ కూడా తన యొక్క హక్కున చేర్చుకున్నారు. శ్రీ స్వామివారు వాళ్ళందరికీ కూడా కాలజ్ఞానాన్ని బోధించాడు. విశ్వ మానవాళి ఒక్కటే, మనము వంశము నుండి మనుషులందరూ పుట్ట మతము ఎల్లుండునో తెలియండయ్యా అంటూ మనమంతా ఒక్కటేనన్న నినాదాన్ని ఇచ్చారు. ప్రతి ఇంట్లో కూడా శ్రీ గురుదేవులు చెప్పినటువంటి ఈ పూజనీయమైనటువంటి చిత్రపటాన్ని ఉంచండి. శ్రీ స్వామివారి యొక్క మహాద్వాదశాక్షరి మంత్రాన్ని అనునిత్యం ప్రకృతి బీభత్సకరమైన పరిస్థితులు ఉండవు. వీటన్నిటి నుండి మనల్ని మనం బయటపడవేసుకోగలుగుతాం. ఎట్టి ప్రళయములైనా, ఎట్టి ఆటంకములైనా, నైనా తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవద్దయ్యా, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వేరొకరికి అవకాశం ఇద్దాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని వేరొక భక్తుడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరు కూడా మళ్ళీ రెండవ పర్యాయం తీసుకోకుండా ఉండే ప్రయత్నమే చేయండి. ఎందుకంటే విశేషవంతమైన ధార్మికమైన సంకల్పం చేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చిత్రపటాన్ని మేము అందజేస్తున్నామయ్యా. దయచేసి స్వామివారి యొక్క చిత్రపటాన్ని శ్రీ స్వామివారి యొక్క చిత్రపటాన్ని పూజనీయమైనటువంటి మందిరంలో ఉంచండి. మహాద్వాదశాక్షరి మంత్రాన్ని చదవండి. ఒక్కొక్కటిగానే తీసుకోండి. వేరొక భక్తుడికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి అయ్యా. అదే మన ధర్మం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ అంటూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని రాబోయేటువంటి బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ ప్రశస్తవంతమైన గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి ధర్మ ప్రచార యాత్రలో మీరందరూ పాల్గొనడం నిజంగా సంతోషం. శ్రీ గురుదేవుల యొక్క కృప చేత దినదిన ప్రవర్ధమానంగా మీరందరూ కూడా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ప్రశాంతతను పొందుదాం, ఐశ్వర్యాన్ని పొందుదాం. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కృపతో ఈ కలియుగంలో ఏర్పడుతున్న ప్రకృతి బీభత్సకరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై అని నిర్ణయిస్తూ గురుదేవుడిని స్మరిస్తూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై.